దీపావళి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పరోక్షంగా రాజకీయ ప్రత్యర్థులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నయా నరకాసురులను ప్రజలు ప్రజాస్వామ్య యుద్ధంలో ఓడించారని, అయితే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపకాంతులతో శోభాయమానంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునే పండుగ దీపావళి. తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు అని తెలిపారు. మన భారతదేశంలో చేసుకునే ప్రతి పండుగకి ఒక పరమార్థం ఉంది. మనకు జీవన శైలిని నేర్పుతుందన్నారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని నిర్వహించుకుంటామన్నారు. దీపావళి స్ఫూర్తితో నయా నరకాసురులను ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రజలందరూ కలిసి ఓడించాలని తెలిపారు. ఈ నరకాసురులు మారిచుల్లాంటి వారు, రూపాలు మార్చుకుంటూ వస్తారు. తమను ఓడించాలనే అక్కస్సుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించి అశాంతి రేకెత్తించే కుట్రలకు దిగుతున్నారని అన్నారు. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి ఇలాంటి నయా నరకాసురులకు అనుచర గణానికి ఎప్పటికప్పుడు గుణపాఠం చెప్పాలన్నారు. ఆడపడుచులు సత్యభామ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలన్నారు. ఈ వేడుకల్లో టపాసులు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీపావళిని పర్యావరణ రహితంగా చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.